వడ్ల కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని దుబ్బాక సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పరస దేవరాజ్ కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో గోసానపల్లి, ఆకారం, అచ్చుమాయిపల్లి గ్రామాల సర్పంచులు రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జల్లి పడితేనే వడ్లు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలులో ఉందని చెప్పడం సరికాదన్నారు. జల్లీ విధానం కారణంగా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని పునరుద్ధరించి వడ్ల కొనుగోలు సులభంగా నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు నర్సింలు, హంస నాగభూషణం, దేవరాజు, గ్రామాల రైతులు పాల్గొన్నారు. పంట పండించిన రైతులు ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నారు. ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వడ్ల కొనుగోలు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి సంబంధిత కలెక్టర్ గారితో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. జల్లి బట్టే మేము వడ్లు తీసుకుంటున్నాము, అది ప్రభుత్వ ఆదేశం అని చెప్తుంది. కానీ అట్లా జరగడం లేదు. కొన్ని పక్క మండలాల్లో, పక్క గ్రామాల్లో వాళ్ళు జల్లి పట్టకుండా కూడా రైతులు వడ్లను అమ్ముకుంటున్నారు. మేము కూడా సమాచారం తీసుకున్నాము. కాబట్టి మా జిల్లాలో కూడా కలెక్టర్ గారు మళ్ళా స్పందించి రైస్ మిల్లర్లతో మాట్లాడి జల్లి పట్టకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ గారు మేము కోరుతున్నాం. దానితో పాటు కలెక్టర్ గారు నిర్దేశించినట్టుగా ఇప్పుడు 41 కిలోలు మేము వడ్లు జోకి పంపుతున్నాం. నిజంగా కలెక్టర్ గారు రైస్ మిల్లర్తో మాట్లాడి వారొక మార్కును సెట్ చేస్తే 42 కిలోల ఇంకా 41 కిలో నరన సెట్ చేసి రైతాంగాన్ని చెప్పినట్టయితే మేము ఆ విధంగా కాంట పెట్టించి రైతులను మేమందరం అన్ని గ్రామాల్లో కౌన్సిలర్ల సహాయంతో, మా గ్రామాల సర్పంచ్ల సహాయంతో, రైతులతో సహాయంతో, ఇంకా పెద్దల సహాయంతో మేము అందరం ఒప్పించి ఆ విధంగా కాంట పెట్టి మేము రైస్ మిల్లుకు పంపుతాం. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆ విధంగా చర్య తీసుకోవాలి. రైతులకు ఈ యాసంగి పంటకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉండగా ఇట్లా మరి ఈ యాసంగి పంట కానీ వర్షాకాలం పంట కానీ ఎప్పుడు కానీ మరి ఒక కిలోన్నర ఎక్కువ పెట్టించుకొని మరి ఎగవేయకుండా తీసుకునే వారు జల్లి పెట్టాలంటే ఈ ఎండలకు చాలా మంది ఇబ్బంది అయ్యేటట్టున్నది. చాలా మందికి ఇబ్బంది అయ్యేటట్టున్నది. ఈ ఎండలకు ఏడవలాడ వడ్లు నేర్పడానికే ఏడవలాడ పడిపోయే పరిస్థితి ఉన్నది. ఈ ఎండల వేడి కూడా ఎక్కువ ఉన్నది. ఈ ప్రభుత్వము మరి ఆలోచించి మరి కలెక్టర్ గారిని ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఇప్పుడే మాట్లాడించినాము. ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, మేము కలెక్టర్ గారు మేము ఏం చేయలేమని కలెక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మేము మా ప్రజలను, మా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కానీ ఎప్పటి మాదిరిగానే ఎగవేయడం లేకుండా మరి పొల్లు లేకుండానే వర్షకాలం కాదు, ఇది యాసంగి కాలం కాబట్టి పొల్లు రాకుండానే మిషన్లే కొట్టేస్తాయి కాబట్టి ఈ ఖచ్చితంగా మాకు రైతులకు న్యాయం చేసి మరి ఎప్పటిలాగా తీసుకోవాలని కోరుచున్నాం.